హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఏ వాయిస్లు ఇవ్వడానికి నాకు టైం కుదరలేదు. కారణం ఏంటంటే మన మీటింగ్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేనంతా ఆ సాఫ్ట్వేర్ విజిల్లో ఉన్నాను. రోబోటిక్ ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్ అనే దాన్ని కంప్లీట్ చేసేసి దానికి కావాల్సిన లెవెల్ కమిషన్స్ అన్ని పెట్టేసి ఓ సరికొత్త ప్రాజెక్ట్. ఇంతవరకు మీరు MLM కంపెనీలో కానీ ఈ నెట్వర్క్ కంపెనీలో కానీ ఆటోపూల్ అనే పదం వినుంటారు, కానీ రోబోటిక్ ఆటోపూల్ వినుండరు. ఎందుకంటే అది మనం సృష్టించుకునేది డాడీస్, ఎవరు చేసి ఎక్కడ చూసింది కాదు. మనం ఎప్పుడు క్రియేటర్ అంతే, ఫాలోవర్స్ కాదు. మనం దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, మన అందరి కోసం నాకు అవకాశం కల్పించాడు. నా తెలివితేటలు కాదు ఇవి, భగవంతుడు దేవుడు ఇచ్చినటువంటి, ఆ ప్రభువు ఇచ్చినటువంటి, ఆ అల్లా ఇచ్చినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మన కోసం, మన కమ్యూనిటీ కోసం నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు. దాన్ని సక్రమంగా వాడుకొని ఇది జనాలకు వాడినట్టయితే ఇంకా ఇంకా గొప్పగా ఆ క్రియేటివిటీని పెంచుతారు. అదే నా లక్ష్యం అయిపోయింది. అయితే ఇప్పుడు రోబోటిక్ ఆటోపూల్ బాగుంది కదా, డాడీ రోబోటిక్ ఆటోపూల్ సూపర్, కొత్త పదం. ఆటోపూల్ చూసుంటారు. మరి ఆటోపూల్లో లెవెల్ ఇన్కమ్ ఏంటి? ఇది మీరు ఎప్పుడైనా విన్నారా, కన్నారా, చూసారా, కనీసం ఆలోచించారా? ఆటోపూల్లో లెవెల్ ఇన్కమ్మా? వా, ఒకసారి ఎలా ఉంటుందో చూడండి, ఇవాళ చెప్తాను నేను. దట్ ఈస్ డీకాయిన్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసినటువంటి ఓ గొప్ప సూపర్ ప్లాన్. వరల్డ్ మొత్తం దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక మీదట చూడండి, డాడీ తీసేయచ్చు ఆడికి నచ్చకపోతే. రోబోటిక్ ఆటోపూల్ అని, రోబోటిక్ ప్లాన్ అని మాత్రం ఓ కథలుగా వచ్చేస్తాయి, కథలుగా వచ్చేస్తాయి. కథలంటే చాలామంది పెడతారని అర్థం. అదృష్టం, నన్ను ఫాలో అవ్వడం అనేది అదృష్టం. కానీ ఫాలోవర్ వెనకాల వెళ్తే వాడు గోతులో దిగినా, కొండపైకి ఎక్కినా, ముళ్ళు రాళ్ళు ఉన్న క్రియేటర్ కాబట్టి వాడికి ఎక్కడే ఉందో తెలిసి దాన్ని తప్పించుకెళ్తాడు. కానీ ఫాలోవరు ఆడు ఫాలో చేస్తాడు. పొరపాటున అవతల ఎదురుగా ఉన్నాడు ఆగిపోయాడు అనుకోండి, ఈ ఇల్లు గౌతులో పడతాడు, ఆ మూలని ఈడు తొక్కేస్తాడు. అందుకు ఫాలోవర్స్ సక్సెస్ తక్కువ. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జాగ్రత్తగా వినండి, భవిష్యత్తుకు గొప్ప వరం లాంటిది ప్లాను. డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో డాడీస్ అందరికీ చెప్పాను. గోల సందడి. వా, ఏం డాడీస్, అవునా కదా? ఇప్పుడు చెప్తాను. నేను చెప్పింది వాళ్ళకి సరిగా అర్థం కాకపోతే మీరు ఉన్నారు కదా, 393 మంది ఆ మీటింగ్కి వచ్చినారు. మేం కాకుండా, అడ్మిన్లో ఉన్నోళ్ళు కాకుండా. నేను 340 అనుకున్నాను, కానీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ప్లేట్ కౌంట్, భోజనం చేసిన తర్వాత చూసేసరికి 393. అంటే సందడిలోకి వచ్చినంత మంది వచ్చాం. అద్భుతమైన డాడీలు వచ్చారు, చాలా ఆప్యాయతగా చూసుకున్నారు నన్ను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం విషయానికి అవి వస్తాయి. అంటే లెవెల్ ఇన్కమ్ అనేది ఒకలాగా వస్తుంది, ఇది మనందరూ తెలిసిందే. ఇది కానీ ఈ లెవెల్ ఇన్కమ్ కాకుండా రెండోది ఇస్తారు, అదే ఆటోపూల్. ఇదేమొద్దంటే, ఒక రెఫరల్ తీసుకున్న కంపెనీలో మొదట ఒకటి తీసుకున్నాడు, నువ్వే
నువ్వే తీసుకున్నావు, నీది ఆంధ్రప్రదేశ్. ఓకే, నువ్వు వచ్చేసిన తర్వాత ఇంకొకడు అదే కంపెనీలో, నువ్వు ముందు ఆటో పూల్లో మొదట నువ్వు వచ్చేస్తావు, మరొకడు నెక్స్ట్ రిజిస్ట్రేషను ఎక్కడో మన టీం కావచ్చు, మన ఇంకొక వేరే లైన్ వచ్చే కంపెనీ, అది తెలంగాణ డాడీ జాయిన్ అయ్యాడు అక్కడ. అంటే తెలంగాణ డాడీని యూ డాడీ 2 అందాం, యూ డాడీ 2 అందాం. ఆయన ఏం చేస్తాడు, ఈ 1 కింద 2 జాయిన్ అవుద్ది, 1 డాడీ కింద 2 డాడీ జాయిన్ అవుద్ది. మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చాడు 3 నెంబరు, కర్ణాటక నుంచి వచ్చాడు 4 నెంబరు, అలాగ వస్తుంది. 4 వచ్చేసరికి ఈయన కింద 3 వస్తారు. అంటే ఆ 3 నుంచి ఈ పైన ఉన్న మొదటి డాడీకి ఇన్కమ్ వస్తుంది ఆటో పూల్లో. 3 నుంచి 3 ₹10 అనుకోండి, పోనీ ₹3 అనుకోండి, అంటే ఈ ₹3 13 10 అంటే 30 అనుకోండి, ₹30 వస్తుంది. ఇంకా 5వడు జాయిన్ అయ్యాడు, వీడికి రాదు. ఇక్కడ 2వడు ఉన్నాడు కదా మొదటి వాడి కిందని, వాడికి కనెక్ట్ అవుతాడు. ఇక్కడ 3 రావాలి కదా, ఇక్కడ కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు మొదట వచ్చిన యూ డాడీకి రాదు. ఇది ఆటో పూల్. ఆ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీ వరుస వస్తుంది. ఇప్పుడు డాలర్లో చూస్తే ఒక $1.5 ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్కి, $1.5 వస్తుంది 3 నుంచి. 4 పెట్టారనుకోండి $2 వస్తాయి ఆటో పూల్లో. 5 పెట్టారనుకోండి $2.5 వస్తాయి, అంతే. అక్కడి నుంచి లెవెల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉండదు. ఓ 10 మందిని పెట్టారనుకోండి, ఎంత అవుతుంది? 10 మందిని పెడితే 10 లెవెల్లో ఆటో పూల్ పెడితే ఓ 10,50,000 సుమారు వస్తారు. వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదట వచ్చాడు కదా యుఎన్, నువ్వు వెళ్ళావు కదా, అప్పుడు నీ వంతు వస్తుంది. మళ్ళీ 4 అయితే $2, 3 అయితే $1.5, 2 అయితే $1 వస్తుంది. అంటే 2 మ్యాట్రిక్స్కి అయితే $1, అంటే ఒక జాయినింగ్కి నీకు $1.5 వస్తే చెప్తున్నాను, ఇంకా మరి రాదు, అంతే. అందుకోసం మనం లెవెల్ ఇన్కమ్లో ఎంత వస్తుందని చెప్పుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. కానీ ఇది ఆల్రెడీ ఒక సిస్టమ్, ఇది మీకు తెలుసు కదా. ఓకే, ఇది మనది, ఇది కాదు. ఇప్పుడు డాడీ మన రోబోటిక్ ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ ఎలా ఉంటుందో చెప్తాను. మీరు కనలేదు, వినలేరు, ఊహించలేరు కూడాను. ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఎంతమంది నెట్వర్క్ లీడర్స్ ఉన్నారు, ఎన్ని వేల కంపెనీలు పుట్టాయి ఎల్ఎంఎన్లో, కానీ ఈ సిస్టమ్ తీసుకురాలేదు. ఇలాంటిది మన క్రిప్టోలో డీకాయిన్ని ఢీకొట్టేవాడు లేదన్నట్టుగా తీసుకెళ్ళడానికి నేను తయారు చేసిన ఒక న్యూ ఫార్ములా ఎలాగుందో చెప్తాను. చూడండి, ఎలాగో చూడండి. ఇప్పుడు మంది 3 మ్యాట్రిక్స్ మీద వెళ్దాం. అది లెవెల్ ఇన్కమ్ ఉంటుంది, అందులో మనం ఐఎస్డిటీ కొనుక్కుంటాం, అలా ఏదో ఒకటి అంటే ఐఎస్డిటీ కొంటాం, దానికి మన డీ కాయిన్ వస్తుంది, లేదా క్యూసీ కాయిన్ వస్తుంది, లేదా కేబీసీటీ కాయిన్ వస్తుంది. ఇదంతా ఒక సిస్టమ్, అది మళ్ళీ చెప్తాను, దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మన ఇన్కమ్ ఏంటి? ఇప్పుడు రోబోటిక్ ఆటో పూల్కి వెళ్తున్నాం. మిగతా కంపెనీలు ఆటో పూల్ ఉంటుంది, మనం రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆటో పూల్, గుర్తుపెట్టుకోండి, ఆటో పూల్కి వెళ్తాం మనం. ఓకే, ఈ ఆటో పూల్కి వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ ఇప్పుడు నేను పెట్టాను కదా పైన, అలాగే నువ్వు వస్తావు. నీకు ఏ టీం లేదు, అవునా? నీకు ఏ టీం ఇంకా లేదు కంపెనీలో. నువ్వు ఫస్ట్ నెంబర్ అనుకో, ఎగ్జాంపుల్కి ఫస్ట్ నెంబర్ నువ్వే. నాన్న, ఇది ఎవరు వింటున్నారో వాడితో నేను మాట్లాడుతున్నాను, నా కొడుకుతో నేను మాట్లాడుతున్నాను, నా కూతురుతో నేను మాట్లాడుతున్నాను. ఓకే, నువ్వే, వెనకాల ఎవరు లేరు. మరి నీ కిందకి ఈ ఆటో పూల్లో రావాలంటే ఏమవ్వాలి? కంపెనీలో ఇంకొకటి జాయిన్ అవ్వాలా. ఏంటి? కంపెనీలో 2వడు వస్తే అప్పుడు నీకు ఎందుకు వస్తారు. ఇది కరెక్టే కదా? ఇప్పుడు చూడండి ఎలాగుంటుందో. ఇప్పుడు చూడు, ఇప్పుడు మన రోబోటిక్ ఆటో పూల్ దీంట్లో ఏమవుతుందంటే, ఏ రోబోటిక్ ఇది? డాడీ. నా కొడుకు వచ్చాడంటే, నా కూతురు వచ్చిందంటే
మిమ్మల్ని గెలిపించేది నేను. నేను అంటే డాడీ. మీ నాన్న ఏం చేశాడు? నువ్వు 4 అడుగు నువ్వు పరిగెత్తాల్సింది 10 అడుగులు అనుకో ఎగ్జాంపుల్కి. 4 అడుగులు ముందుకి నీ గమ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడు డాడీ. 10 నడకలు నువ్వు వేయాలనుకుంటే నువ్వెక్కడ పడిపోతావో, నువ్వెక్కడ అనుకున్న గమ్యాన్ని చేరవో అని నీ చేతిని రెక్కలు పట్టుకొని ఆ మిగిలిన 6 అడుగులు ఎత్తి అలా గమ్యంలో కూర్చోబెడుతుంటాడు అలా తేల్చేసి. దట్ ఈజ్ డాడీ. రైట్? ఇప్పుడు నీ దగ్గరికి నేను కూడా అలాగే వస్తాను. ఎలాగొస్తానో చూడండి. ఓకే డాడీ, ఇప్పుడు పిచ్చి చూడు. ఈ పైన ఉన్నది కదా యు అంటే నువ్వు 1వ అడివి. ముందు నీ దగ్గర కింద కంపెనీ నుంచి నువ్వు ఒక్కడే వచ్చావు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడే ఉండాలి. కంపెనీకి ఇంకోటి వస్తేనే నీ కిందకు వస్తాడు. ఆటో గురించి చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏంటి? డాడీ రోబోటిక్ చిట్టి ద రోబో ఏం చేస్తాడు? నేనప్పుడు మీకు ఇది జూమ్ చేసి చూడండి. మీ కింద ముగ్గురు రావాలి కదా, ముగ్గురులో ఒకటెవరు? డాడీ 1 నేనే నీ కింద జాయిన్ అవుతాను. నెక్స్ట్ మరి నా నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా. ఓకే, వచ్చేసింది, పడిపోయింది, లెక్కేసుకోవడం ఇంక నీ పని. ఇక నెక్స్ట్ 2వ జాయిన్ అవ్వాలి కదా, అది కూడా నేనే డాడీ, రోబో డాడీ 2. నెక్స్ట్ 3వ జాయిన్ అవ్వాలి కదా, 3 మ్యాట్రిక్స్, అప్పుడు కూడా నేనే డాడీ 3. రైట్? డాడీ 3. ఇక నేనే నీ దగ్గర 3 సార్లు వచ్చేసాను. కింద మళ్ళా చూడు, 1 డాడీ కింద అంటే నీ కింద ముందు వచ్చిన డాడీ కింద 1వ డాడీ కింద ముగ్గురిని నేనే 4, 5, 6 6 డాడీలు వచ్చేసారు. నేనే జాయిన్ అవుతాను నీ కింద. ఎందుకంటే ఈ డాడీ రోబో. నెక్స్ట్ నీ కింద వచ్చిన 2వ డాడీ కింద ముగ్గురు రావాలి కదా సిస్టమ్ ప్రకారం, అప్పుడు కూడా డాడీయే వస్తాడు. ఎలాగొస్తాడు? 7 డాడీ, 8 డాడీ, 9 డాడీ. రైట్? నువ్వు ఒక్కడ వస్తే నేను 9 సార్లు నీతో వస్తాను. చిట్టి ద రోబో. రజనీకాంత్ సినిమా చూశారు కదా, సరదాగా అంటున్నాను, నీకు అర్థం సరదాగా. ఓకే, నీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఆ 3 నేనే మళ్ళీ వచ్చాను. ఇప్పుడు ఎంతమంది వచ్చాను? డాడీ 1, డాడీ 2, డాడీ 3, డాడీ 4, డాడీ 5, డాడీ 7, డాడీ 8, డాడీ మొత్తం నేనే. 9 సార్లు నీ కింద నేను వచ్చేస్తాను డాడీ. 9 సార్లు 9 కమిషన్లు నీకు వచ్చేస్తుంది. దట్స్ ఆల్. ఎన్ని వస్తాయి? 9 కమిషన్స్. కానీ ఇంకా కంపెనీలో ఒక్కడు కూడా జాయిన్ అవ్వలేదు. అది గుర్తుపెట్టుకో. కంపెనీలో ఇంకా ఒకటి రాకముందే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ 2వ టైప్ చేసే లోపు వచ్చేస్తుంది 9. నేను వచ్చేస్తాను 9 సార్లు నీ దగ్గరికి. నీకేదో 9 నేనే ఫీల్ అయిపోతాను. ఫినిష్. నీకెవడ అవసరం లేదు, నేనున్నాను. అయిపోయింది కదా. ఈ 9 డాడీలకి వాన్ ఎవడో తెలుసు నాన్న? నువ్వే. ఇక్కడ 1వ డాడీకి కింద ముగ్గురు వచ్చారు కదా, జాగ్రత్తగా వినాలి ఇది. ఈ ముగ్గురు నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది కదా, ఈ 1వ డాడీకి. అది మరి 1వ డాడీకి వచ్చినప్పుడు నీకు వస్తుంది, లెవెల్ ఇన్కమ్ కదా. ఈ ముగ్గురు జాయిన్ అయినప్పుడు డాడీ 1కి అండ్ యూ నీకు వస్తుంది. ఈ 2వ అంటే ముగ్గురు నుంచి నీకు వచ్చేస్తుంది. 2వ డాడీ కింద మళ్ళీ 3 సార్లు వచ్చాను కదా నేను. ఇప్పుడు ఈ ముగ్గురు నుంచి 2వ డాడీకి వస్తుంది అండ్ యూ నీకు వస్తుంది. అంటే నీకు ఎన్నిసార్లు వచ్చింది? 9 సార్లు కమిషన్ వచ్చింది. మరి 1వ డాడీకి ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు కమిషన్ వచ్చింది. మరి 2వ డాడీకి ఎన్నిసార్లు కమిషన్ వచ్చింది? 3 సార్లు కమిషన్ వచ్చింది. దీన్ని ఓనర్ ఎవడు? యూ, నువ్వే. కానీ ఇక్కడ 1వ డాడీ ఉన్నా కదా, మళ్ళీ ఆ కమిషన్ నువ్వు తీసుకోవడమే, నాకు అవసరం లేదు. ఎందుకంటే నా కొడుకురా నువ్వు, నీకే వచ్చేస్తుంది. రైట్? అక్కడ
నీ అడ్రస్లోకే ఈ కమిషన్ వస్తుంది, నీ బ్యాంకే. నెక్స్ట్ రెండో దాంట్లో ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 3 డాడీలు, నేనే కదా వచ్చాను. మళ్ళీ దానికి ఓనర్ నువ్వే, రైట్, నీదే. ఈ 9 నెంబర్లకి నువ్వు ఒక్కడ జాయిన్ అయితే 9 ఐడీలు నేను అవుతాను. 9 ఐడీల మీద ఎంత కమిషన్ వస్తుందో అంతా నీకే. 9 నుంచి డ్రా చేసుకోవడం. బాగుందా? 9 సార్లు అన్నా, 9 డాడీలు వచ్చారు, 9 కమిషన్ వచ్చాయి. ఇది రోబోటిక్ డాడీ కాదా? ఇది రోబోటిక్ లెవెల్ ఇన్కమ్ కాదా? ఏంటన్నా? రైట్. ఒక్కసారి నువ్వు వస్తే 9 సార్లు నేను వస్తాను. 9 సార్లు నీకు కమిషన్ వస్తుంది. అలాగే 90 కమిషన్ నువ్వే తీసుకోవచ్చు. ఫినిష్. అదిరింది. ఈ 2 పిక్స్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ U1 నువ్వే, దీని కింద 9 డాడీస్, నేను, అది నీయే. మరి ఇక్కడ డాడీ 3కి 3 రావాలి కదా, ఆ 3 కింద ఇంకొక యు అనేవాడు ఇంకొకటి వచ్చాడు, U2. అంటే రెండవ డాడీ వచ్చారు, నువ్వు ఒకటి, మరి U2 ఇంకో రెండోడు వచ్చాడు. ఆ రెండోవాడు అక్కడికి వచ్చిన వెంటనే ఆడి కింద 9 నేను వచ్చేస్తాను. మళ్ళా నీ కింద 9 నేనే వస్తాను. ఆ రెండో వాడు ఉన్నాడు, వాడి కింద నేనే వస్తాను. బాగుందా? నీకు ఎలాగైతే 9 సార్లు నీ జాయిన్ అయ్యాను నీ కిందని, నీ తర్వాత వచ్చినోడి కింద కూడా నేనే 9 సార్లు జాయిన్ అవుతాను. ఇప్పుడు ఏమయ్యాను నీకు ఇప్పుడు 10th నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి డాడీ 3లో 1వ వాడి కింద వాడు వస్తాడు. మరి 1వ కింద ఈ రెండో డాడీ వచ్చినప్పుడు ఆడి కింద 9 నేనే వస్తాను. రైట్. ఒరిజినల్గా జాయిన్ అయింది 2, కానీ ఇప్పుడు నీకు ఎంత ఉన్నారు? అలా 9, వీడితో కలిపి 10, వీడి కింద 9, 19 మంది నీ కింద జాయిన్ అయితే అందులో నీ తర్వాత ఒక్కడే వచ్చాడు, మిగతా 18 నేనే. రోబోటిక్ డాడీ, ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్. అదిరింది కదా? ఇప్పుడు ఈ 90 వచ్చారు కదా, ప్లస్ 10 మంది కదా, ఈ 10 మంది నుంచి డాడీ 3కి 10 సార్లు కమిషన్ అంతది. మరి ఫస్ట్ ఆయన ఉన్నాడు కదా, ఆయనకు కూడా 10 సార్లు వెళ్ళిపోతుంది. ఈయనకి 10 సార్లు వెళ్తుంది, ఆయనకి 10 సార్లు వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, లెవెల్ ఇన్కమ్ కాబట్టి అందరికి వచ్చేస్తుంది, 10 సార్లు వస్తుంది. ఇక్కడ రెండవ డాడీకి కూడా ఈ 9 డాడీలకి ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే రెండవ డాడీ అకౌంట్కి ఆడే కదా వానరు, ఎవరు వచ్చారో వాళ్ళకి 9 సార్లు నేను వస్తాను. అలా వచ్చిన 9 ఐడీల నుంచి వచ్చే కమిషను వాడికే వచ్చేస్తుంది. అంతే. ఇప్పుడు కంపెనీకి ఎంతమంది జాయిన్ అవుతుంటారో అంతమందికి ప్రతి ఒక్కరి కింద నేను 9 సార్లు వస్తాను. ప్రతి ఒక్కరి కింద 9 సార్లు వస్తాను. వాడికి కమిషన్ ఇస్తాను. ఆ పైన ఉన్నటువంటి దానికి 14 లెవెల్స్ వరకు రోబోటిక్ డాడీ ఆటోఫుల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ 14 లెవెల్స్ వరకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి డాడీ, 14 లెవెల్స్. బాగుందా? ఉదాహరణకి మన కంపెనీలో 10 మంది జాయిన్ అయ్యారు అనుకో, మరి 10 కదా ఆటోఫుల్ వస్తుంది అన్ని కంపెనీలో. కానీ మన కంపెనీలో ఈ 10 మందికి ఒక్కొక్కరి కిందని 9 సార్లు చొప్పున 90 మంది డాడీలు వస్తారు. అంటే మీ దగ్గర 10 మంది వస్తే 100 మందికి ఫిల్ అయిపోతారు, 100 మంది వస్తే 1000 మంది అయిపోతారు. రియల్గా 1000 మంది వస్తే 10,000 మంది డాడీస్ అయిపోతారు. 10,000 మంది డాడీస్ అయితే నువ్వు 1,00,000 మంది అయిపోతారు. 1,00,000 మంది అయితే 10 లక్షల మంది అయిపోతారు. 10 లక్షల మంది ఒరిజినల్గా జాయిన్ అయితే 1 crore డాడీస్ నీ దగ్గరికి వస్తారు. అదిరిందా? ఈ 1 కోటి మంది నుంచి నీ కమిషన్ వచ్చేస్తుంది. చితికిపోద్ది, అద్దిరిపోద్ది, చిరిగిపోద్ది. ఈ ఇన్కమ్ మీరు కరెక్ట్గా లీడర్ కానీ పెట్టాడంటే లెక్కెట్టుకునే కావాలా.
అద్భుతం. అంటే ఈ రోజు లెక్కెట్టడం అనేది కార్యక్రమం కొడేస్తున్నాను అనుకో, ఒకవేళ లెక్క పెట్టే రోజులే అయితే ఆ డబ్బులు లెక్కెట్టుకుని చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఆ రోజు 500, 200, 1000 నోట్లు లేవు. లెక్కెట్టడానికే ఇబ్బంది పడాలి. అంత దారుణమైన ఇన్కమ్. బాగుందా? ఇక నెక్స్ట్ ఇప్పుడు చూడండి డాడీ, నీ కిందనే 9 నేనయ్యాను, నీ 3వ లెవెల్లో డాడీ ఎవడో జాయిన్ అయ్యాడు, ఆడికింద 9 నేను నీ కిందే ఉన్నాయి. నీ 3వ డాడీలో రెండవడు అంటే మళ్ళీ ఇంకో కొత్తగా కంపెనీకి వచ్చాడు, ఆడిని U3 అందాం, వాడి కింద 9 నేనే. ఆ చివరిన ఉన్నది నీ దగ్గర 3 9 రావాలి కదా, ఆ 9వ దానికి కూడా అంటే 3 కింద 9 రావాలి కదా, ఇంకొక కొత్త ఆయన వచ్చాడు మన కంపెనీలోకి, వాడి కింద 9 నేనే అవుతాను. అదే ఈ కింద పిక్. నువ్వు వచ్చావు, నీ కింద నేను వచ్చాను 90ని. అలాగే దాని కింద మళ్ళీ 3 వచ్చారు, ఆ 3 కింద 3 ఏళ్ళు 21 మంది నేనే వస్తాను. అంటే జస్ట్ 4 జాయిన్ అయ్యేసరికి 4 9 36 మంది నీకు ఎంత టీం వచ్చేస్తుంది. ఇలాగా గ్యాప్ లేకుండా 3 9 గ్యాప్ ఉండదు, వరాసుగా వచ్చేస్తుంది. ఆ కిందని 27 వరాసుగా వచ్చేస్తాయి. ఆ కిందని 81 వరాసుగా వస్తాయి, గ్యాప్లు రావు, ఆటోపులు కదా. ఆ కిందని 243 గ్యాప్ రాదు. ఆ కిందని 729 గ్యాప్లు రావు. అలాగా 14 లెవెల్ కూడా గ్యాప్ లేకుండా మీకు అట్లీ మొత్తం ఫిల్ అయిపోద్ది. ఎంతమంది వచ్చారో అంతమంది నుంచి నీకు కమిషన్ వచ్చేస్తుంది. అంటే ఎంత కమిషన్ వస్తుందో చూడాలి. ఎంత వస్తుంది నేను చెప్పనా ఆటోపూల్లో. ఎందుకంటే నువ్వు ఒకసారి జాయిన్ అయ్యావు, కానీ నేను 9 సార్లు వచ్చాను. అలా ఇంకోటి వచ్చాడు, నీకెందుకు వస్తాడు, ఆడి కింద మళ్ళీ నేను 9 సార్లు వచ్చాను. ఇలా నీకు 14 లెవెల్లోనూ మీకు వచ్చేది 32 crores, 32 కోట్లు. 3,20,00,000, 3,20,00,000 వస్తుంది. కానీ ఇందులో 1% మీరుంటే నేను 9% నేను వస్తాను, 10%. అది 100%లో 10 మంది కంపెనీలు జాయిన్ అయితే 90% నేను జాయిన్ అయిపోతాను. నేను ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మీకు కమిషన్ వచ్చేస్తూ ఉంటుంది. 14వ లెవెల్లో లాస్ట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి 14 లెవెల్ కమిషన్ వస్తుంది. ఇందులో ఎవరి కిందైనా సరే 9 సార్లు వస్తాను నేను. ఆ 9 కమిషన్లు నీవే, నీ కమిషన్ కూడా నీదే. దట్స్ ఆల్. బాగుందా? నువ్వు జాయిన్ అయినందుకు నీ కింద ఒక 9 కమిషన్లు నువ్వు జాయిన్ అయ్యావు, ఎవరు రాలే, కానీ 9 సార్లు నేను వచ్చాను కదా, కమిషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకడు వచ్చాడు, ఆయన ప్లస్ 9 సార్లు నేను వెళ్ళాను కదా, మన ఆడితో కూడా జాయిన్ అయ్యాను కదా కింద 10 మంది. ఈ 10 మంది నుంచి నీకు వచ్చేస్తుంది. ఇలాగా ఈ మొత్తం 3 మ్యాట్రిక్స్ని 14 లెవెల్స్ నేనే నింపేస్తాను. బాగుందా లేదు డాడీ? అర్థమైన రేడు కొద్ది మైండ్ పెట్టండి. మొన్న వచ్చిన అందరికీ అర్థమైంది. ఇది 23వ తారీఖుని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాను. మ్యాక్సిమం లేదు 25 వస్తుంది. చిత్తక్కుడేస్తుంది ప్రపంచం అంతా. ఇది ఇండియా కోసం చేయలేదు, వరల్డ్ వైడ్ ప్రపంచం అంతా వెరిలాగా. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లైఫ్ అంతా ఉంటుంది. అలా వెళ్తూనే ఉంటుంది లైఫ్ అంతా. అదిరిపోద్ది. మీకు ఇక్కడ చూసి చెప్పనా, మరి నీకు ఒక్కడికి జాయిన్ అయినప్పుడు 3,20,00,000 వస్తే, మరి నీకేదో నేను వచ్చాను కదా, మరి నాకు కూడా ప్రతి ఐడికి 9 సార్లు కూడా 9 × 3,20,00,000 మొత్తం అంతా నీ దాంతో కలిపితే 10 మంది కదా మనం, నువ్వు ప్లస్ నేను, 9 సార్లు నేను, 1 సారి నువ్వు, మొత్తం అంతా 10 × 3,20,00,000 అంటే 32 కోట్ల రూపాయలు ఇన్కమ్ నీకు. వా, బాగుందా లేదా డాడీస్? 10% కంపెనీలో ఎవరో జాయిన్ అవుతారు, అక్కడ కమిషన్ లెవెల్ ఇన్కమ్లో నీకు వస్తుంది, అది ఎవడికో వస్తుంది. అది
కానీ ఇక్కడ ఆటో పూల్లోకి వచ్చేసరికి డాడీ రోబో ఎంటర్ అవుతుంది. నీకు 9 సార్లు ఎవరు వచ్చినా 9 సార్లు నేను వస్తాను. ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూసారు డాడీ? ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా చూసారా? చూడలే. ఎందుకంటే మొట్టమొదటిసారి దీన్ని కనిపెట్టి రాసింది నేనే కాబట్టి ఇలాంటిది చూడలే. దీని ఇన్కమ్కి బుర్ర తిరిగిపోద్ది. బుర్ర తిరిగిపోద్ది. అద్భుతమైన ఇన్కమ్. ఎన్నో సంవత్సరాల నుంచి లెవెల్ ఇన్కమ్ అని, రోబోటిక్ ఇన్కమ్ అని, అదని ఇదని చెప్పి 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 మనం గట్టిగా చెప్పేసరికి ఆ కంపెనీ పోద్ది. అద్దరిపోయిందని వచ్చేలోపు నా కంపెనీ పోద్ది. ఈ చెప్పిందంతా పోద్ది. మరొక రెఫర్లు మళ్ళీ పట్టుకుని మనం మొదటి నుంచి తీసుకెళ్ళడం. ఇక్కడది కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన కిబోనే తీసుకోండి, 50 లక్షల మంది వచ్చారు. ఇదే రోబోటిక్ నేను అప్పుడు పెట్టుంటే మరి 9 సార్లు కలపాలి కదా. 4.5 కోట్ల సార్లు మీ కింద నుంచి జాయిన్ ఉండండి. 4.5 కోట్ల సార్లు మీ కింద నేను జాయిన్ అయి ఉండేవాడిని. అంటే 5 కోట్ల మంది నుంచి మీకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ తీసుకొచ్చాను. ఇంక మళ్ళీ ఇది ఆగదు. ఇది ఆగే ప్రసక్తే లేదు. ఈ డాడీ రోబోటిక్ పూల్కి 25 లెవెల్స్ మళ్ళీ కమిషన్ ఉంది. 14 కాదు. డాడీ రోబోటిక్ పూల్కి 25 లెవెల్స్ కమిషన్ ఉంది. అది కామన్గా వచ్చేస్తుంది. కానీ ఇది వేరు. దీనికి కొంతమంది ఏం చెప్తారంటే రోబోటిక్ పూల్లో వచ్చిన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పరు. లెవెల్ ఇన్కమ్లోది క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓ 10 లక్షల మంది వచ్చారు, వీళ్ళందరి నుంచి ఇంత కమిషన్ వస్తుంది కాబట్టి 40 లక్షలు 50 కోట్లు ఎంత వచ్చేస్తుందని చెప్పేస్తారు. అది ఫిల్ చేసిన మొనగాడవడండి. రోబోటిక్ పూల్లోని ఇప్పుడు నేను చెప్పిన అప్పుడున్న అంతవరకు ఉంది. ఎవరైనా వస్తున్నప్పుడల్లా ఫిల్ అవుద్ది. అక్కడ ఎంతమంది వస్తే ఇక్కడ అంతమందే వస్తారు. ఒక్క మనిషి కూడా పెరగరు. కానీ ఇక్కడ మన రోబోటిక్ ఇన్కమ్లోను పూల్లోను మీరు ఒక్కడు వస్తే నేను 9 వస్తాను. మీరు 10 మంది వస్తే నేను 90 మందిని అవుతా. ఏమవుద్ది? ఇటుకలు పేర్చినట్టు ఒక్కటి ఉండక నిండిపోద్ది. మిగతా కంపెనీలో 10 మంది వచ్చేసరికి ఇక్కడ 100 మంది అయిపోతాం. మిగతా కంపెనీలో 1000 మంది వచ్చేసరికి ఇక్కడ 10,000 మంది అయిపోతాం. మిగతా కంపెనీలో 1,00,000 మంది వచ్చేసరికి ఇక్కడ 10 లక్షల మంది అయిపోతాం. మిగతా కంపెనీలో 1 కోటి మంది వస్తే ఇక్కడ 10 కోట్ల మంది అయిపోతాం. వా, ఎలా ఉంటుందో ఇప్పుడు ఆలోచించు. అది లెవెల్ ఇన్కమ్. రోబోటిక్లో లెవెల్ ఇన్కమ్ అంటే పిచ్చిన కొడక. నన్ను నేనే అనుకుంటున్నాను రోయ్, మిమ్మల్ని ఎవరిని కాదు. నన్ను నేను అనుకుంటున్నాను. పిచ్చిన కొడక. రోబోటిక్లో ఇన్కమ్ ఏంటరా ఎవరైనా అడిగితే ఎస్, నేను పిచ్చోడినే. ఏం పిచ్చోడిని? నా పిల్లలు పిచ్చోడిని, నా కూతురు పిచ్చోడిని, నా కొడుకుని పిచ్చోడిని. మన డీ కాయిన్ ప్రపంచం మొత్తం వెళ్ళిపోవాలనుకున్న పిచ్చిన కొడుకుని. గ్లోబల్ సైన్ తప్ప ఏది ఆలోచించిన పిచ్చిన కొడుకు. అంతే అంతే డాడీస్. నన్ను నేను తిట్టుకుంటున్నాను, మీకు కోపం వస్తుందా? ఏం అవసరం లేదు. నువ్వు ప్రేమించి అంతే కోపపడకు. ఓకే డాడీ? ఇప్పుడు చెప్పరా నాన్న, డీ కాయిన్ ఏంటవుతుంది? అద్దిరిపోద్ది. ఎందుకంటే ఒకదానికొకటి మ్యాజిక్గా మన తాలూకు ఎక్స్చేంజ్కి లింకప్ చేశాను. కేవాలెట్ ఎక్స్చేంజ్కి లింక్, ఐఎస్డిటి ఎక్స్చేంజ్కి లింక్, ఐపే ఎక్స్చేంజ్కి లింక్, రోబోటిక్ ఆటోపుల్ లెవెల్ ఇన్కమ్ ఎక్స్చేంజ్కి లింక్. ఇవన్నీ కూడా మన డీ కాయిన్కి కనెక్టెడ్. మరి క్యూ లైఫ్ ఎక్స్చేంజ్కి లింకు, మరి కివో వెబ్సైటు అందులో 50 లక్షల మంది ఎక్స్చేంజ్కి లింకు. ఇప్పుడు చెప్పు ఎక్స్చేంజ్ ఏమవుతుంది? అదిరిపోద్ది. సో ఇప్పుడు మన డీ కాయిన్ని ఒక మహత్తరమైనటువంటి కాయిన్గా తయారు చేయడానికి ఇలాంటి ప్లాన్స్ నేను కోకొల్లలు చాలా పెట్టాను.
బట్ అది వన్ బై వన్ ఒక కంట్రీ తాలూకా సంస్కృతి, ఒక కంట్రీ తాలూకా ఆర్థిక పరిస్థితి, ఒక కంట్రీ తాలూకా జీవన విధానంతో కూడిన మనస్సు తత్వం, వాటిని బట్టి ఒక్కొక్క ప్లాన్స్ నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే ప్రతి కంట్రీ కనెక్ట్ అవ్వాల్సిందే. మన కాయిన్ కనెక్ట్ అవుతుంది, మనకు ఆటోమేటిక్ మన ఎక్స్చేంజ్ కనెక్ట్ అవుతుంది. ఇలా తయారు చేశాను. ఇప్పుడు చూసి కాపీలు తప్ప ఇంకేం లేవు. చూసి కాపీలు తప్ప ఇంక మిగతా వాళ్ళకి ఏం రావు. నేను విమర్శించట్లేదు, నీది గొప్పదని చెప్తున్నాను. మనది గొప్పదని చెప్పడం కోసం టాలీ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, నేను వచ్చి నించున్నాను, నన్నెవ్వడు మామూలు మనిషిగా చూస్తాడు, వేరియేషన్ కనబడదు. మన నా పక్కనే పొడవు ఉన్నాడు ఒకడు నించున్నాడు, అప్పుడు నేను పొట్టోడు అయిపోతాను, ఆడు పొడవుడు అయిపోతాడు. ఎందుకు? టాలీ, ఒక వేరియేషన్ అక్కడ మీకు కనబడుతుంది. అలాగే ఇక్కడ కూడా టాలీ చేయడానికి నేను చెప్తున్నాను. మనం స్వాప్ చేస్తాను అన్నాం అనుకోండి, మిగతా కంపెనీలు కూడా స్వాప్ అంటారు. మనం స్వాప్ చేసే విధానమే వేరు. మనం స్వాప్ కూడా అందరిలాగా ఉండదు, మనది కదా, కొత్తగా ఉంటుంది. మన స్వాప్ ఏంటి? ఒక్క కాయిన్ నువ్వు కొనుక్కో, 10 కాయిన్స్ నీకు బోనస్గా, మైనింగ్ కాయిన్స్ నీకు గిఫ్ట్ కింద ఇస్తాను. స్వాప్ ఇచ్చే సిస్టంలో ప్రపంచంలో ఎవడైనా ఇచ్చాడా? 1:10 ఇవ్వలేదు కదా. ₹1,00,000 బీసీటీ కాయిన్స్ పెట్టి ఒక కాయిన్ కొనుక్కుంటే మరో 10 కాయిన్స్ మీకు మైనింగ్ కాయిన్స్ గిఫ్ట్ ఇస్తే నీ ఆస్తి ఎంత? 10 lakhs. 1,00,000 అంటే నీకు 11 లక్షలు అయిపోతుంది. ఇలాంటి స్వాప్ ఇవ్వడం లేదు కదా. అలాగే ఈ రోబోటిక్ ప్లాన్లో కూడా మనలాంటి రోబోటిక్ ప్లాన్ ఎవరి దగ్గర లేదు. ఇక మీద కొడతాయి. ఇక మొదటి ఇన్ని కాపీ కొడతారు, మనం పెట్టిన అంకీని మారుస్తారు. నేను 10 అంటే వాళ్ళు 20 అనొచ్చు, లేదా 2 అనొచ్చు. ఇదంతా అది అర్థం కావాలంటే చాలా కష్టం అవుతుంది, అది ఆచరించాలంటే ఇంకా కష్టం. దానికి ఒక గమ్యం ఉండాలి. ఎవడు ఏది ఇచ్చినా వాళ్ళ తలకు మించిన ప్లాన్ నేను తీసుకొచ్చేస్తాను మీ దగ్గర. ఓకేనా? ఈ రోబోటిక్ ప్లాన్ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను. 23 అనుకుంటున్నాను, సీరియస్గానే అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే తమ్ముడు పుట్టినరోజు సంబంధించిన డేట్, పుట్టినరోజు అది కాదు, బట్ ఆ డేటు. ఓకేనా? జాగ్రత్తగా మరొకసారి వినండి. రోబోటిక్ కుమ్మేస్తుంది, మీ ఇన్కమ్ అదిరిపోద్ది. ఇది ఎలాగుండగా మళ్ళీ అందరూ లెవెల్ ఇన్కమ్ ఉంటుంది, అది అదిరిపోద్ది. దాన్ని మించి ఇది వచ్చేస్తుంది, సూపర్గా ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్, అది ఎంజాయ్ మనిషికి అన్నింటికంటే గొప్ప ఎంజాయ్ ఇది సంపాదన. ఇంతకు మించిన ఎంజాయ్ మరొకటి ఉండదు. అలాంటి సంపాదించి ఇన్కమ్ ఎంజాయ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఒకడు పడ్డాడంటే నీకు 10 సార్లు కమిషన్ వచ్చింది. ఎవడో పడ్డాడు, 9 సార్లు మా నాన్న వచ్చాడు, నీకు అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకోసారి ఎవడో వచ్చాడు, 9 సార్లు మా నాన్న వచ్చాడు, ఇంకా నీకు అర్థమైపోతుంది. 10 మంది వచ్చారు, 90 సార్లు మా డాడీ వస్తాడు, నీకు గుర్తుడిపోద్ది అంతే. మా డాడీ ఉన్నాడు అనే భరోసాని ఇవ్వాలనే దీన్ని తయారు చేశాను. దట్స్ ఆల్. ఇప్పుడు మనం కమ్యూనిటీ బేస్ని దీని గురించి ఇంకోసారి మాట్లాడితే బాగుంటుందేమో. కమ్యూనిటీ ఎలాగా ఏంటి అనేది ముందు ప్లాన్ అర్థం చేసుకోండి. ఈ కమ్యూనిటీ మన దేశం నుంచి తీసుకురావడానికి ఏం చేస్తున్నాం, ఇంకా ముందుగా వెళ్ళాలంటే కిబోన్ నుంచి రావడానికి ఏం చేస్తున్నాను, మన దేశం నుంచి తేవడానికి ఏం చేస్తున్నాను, ఇతర దేశాల నుంచి తీసుకురావడానికి ఏం చేస్తున్నాను, అది వివరంగా చెప్తాను. ఇప్పుడు ఈ ప్లాన్లో ఉండండి. మరి అన్ని దేశాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ అన్నం తింటే అక్కడ అన్నం తిండ్రు, అక్కడ రోటీలు తింటే ఇక్కడ రోటీలు తిండ్రు, అక్కడ బర్గర్ తింటే ఇక్కడ బర్గర్ తిండ్రు. అలాగే మన ఇండియన్ కరెన్సీ ఇక్కడే వాడతారు, అక్కడ వాడరు. డాలర్ అక్కడే వాడతారు, ఇక్కడ వాడరు. యూరోస్ అక్కడే వాడతారు, ఇక్కడ వాడరు. నెత్తొస్తున్నారు. కాబట్టి ఒక అద్భుతంగా దీన్ని తయారు చేశాను. ప్రపంచవ్యాప్తంగా నువ్వు
నచ్చిన కంట్రీకి రెఫరల్ ఇచ్చుకో, నచ్చిన కంట్రీకి తక్కువ తీసుకుంటాడు. అంత గొప్పగా డిజైన్ చేశాను. ఆదాయాన్ని అదుపు చేసుకోలేక ఇబ్బంది పడతావు నువ్వు లీడర్ అయితే. ఆదాయాన్ని చూసి తికమకైపోయి ఆనందించుతావు నువ్వు లీడర్ అయితే. నువ్వు లీడర్ కాదనుకో, ఒక్కటే అనుకో, వేసుకో, నేను వస్తా 9 సార్లు, దట్స్ ఆల్, అంతే. సూపర్గా ఉంటుంది, కుమ్మేద్దాం. మరి ఇదే ఇంతలాగుంటే డీ కాయిన్ ఎలాగుంటుందో తెలుసా? డీ కొడుతుంది అంతే. చూద్దాం మన డీ కాయిన్ నెక్స్ట్ ఇయర్, మనం ఈ ఇయర్ డిసెంబర్లో ఓపెన్ అయిన తర్వాత ఎలా పరిగెడతా చూద్దు. కానీ ఈ నెలలోనే మనకు యూసీసీ కాయిన్ ఎక్స్చేంజ్లో లైవ్లోకి ఇచ్చేస్తున్నాను. ఎక్స్చేంజ్లో లైవ్లోకి ఇచ్చేస్తున్నాను. లిక్విడిటీ పెట్టి కొనుక్కున్నోళ్ళు అదృష్టవంతులు. ఇంక నేను ఎందుకంటే దానికి ఏం చెప్పను, ఎందుకంటే దాని పాలన ఫిక్స్ అయిపోయినది. అది మాట్లాడుతుంది, నేను మాట్లాడిన ఇంకా, దట్స్ ఆల్. ఇప్పుడు మనం ఈ రోబోటిక్ ఆటో పూల్ లెవర్ ఇన్కమ్ని పెరగడానికి చాలా పెద్ద ఉంది కదా, ఇన్కమ్ కూడా చాలా పెద్ద వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే డాడీ, జాగ్రత్తగా ఇప్పుడు తెలియసిన అయితే వినండి, హ్యాపీగా పడుకోండి, లేదా పొద్దున వినండి, హ్యాపీగా ఉండండి. రేపు మళ్ళీ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మరో విషయం డాడీ, నేను ఈరోజు మీరు పంపించినటువంటి దేనికి సమాధానం చెప్పడం నాకైతే టైం లేదు. ఎందుకంటే 5 రాష్ట్రాలతో జూమ్ చేసి ఒక్కొక్క రాష్ట్రానికి 2 గంటల కంటే ఎక్కువ మాట్లాడాను. 10 గంటలు పోయింది. మధ్యలో 2 గంటలే కొంచెం నేను మిగతా పనులు చేశాను, అప్పుడే మీతో మాట్లాడాను. మళ్ళీ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ డిజైన్ చేసి మీతో మాట్లాడడానికి ఇవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:32 అయింది. ఇవన్నీ మీకు పోస్ట్ చేసేసరికి అరగంట అవుతుంది, అంటే 1 గంట అయిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలు వేసి యాజిటీజ్గా ఉండాలి. నేను పడుకునేసరికి 3 ఎంత అవుతుంది. ఇంత కష్టపడింది దేనికో తెలుసా డాడీ? మీరు ఇప్పుడు రోబోటిక్ డాడీ దగ్గరికి వచ్చేసరికి 9 సార్లు నేను మీ దగ్గర రావాలా, అంటే 9 సార్లు నీకు ఇన్కమ్ ఇవ్వాలా. ఇది కూడా నేను పనిచేసే దాంట్లో ఒక భాగం. చరిత్రలో మిగిలిపోవాలంటే కష్టపడాల్సిందే. చరిత్రలో మిగిలిపోవాలనుకుంటే నమ్మిన వాడికి న్యాయం చేయాల్సిందే. లేట్ అవ్వచ్చు కానీ మిస్ అవ్వకూడదు. ఎస్, ఇదే నా ఫార్ములా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నా పేర్లలో మా డాడీస్ ఈ మధ్య అంతా నా మీద కోపంతో కొంతమంది బయట ఉండిపోయారు. ఎందుకు డాడీస్, రండిరా కలిసి పని చేసుకుందాం, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటినీ మార్చుకోండి, మంచి ఇన్కమ్ వస్తుంది, చేసుకుందాం. నాకు ఏ కోపం లేదు, ఏది ఉండదు, మీకు తెలుసది. ప్రేమించిన తప్ప మరో పాఠం రాని వ్యక్తిని నేను. రండి చక్కగా పని చేసుకుందాం. ఈ నెల 30 తారీఖు తర్వాత మన తాలూకు స్వాపింగ్ తాలూకా వాల్యూ తగ్గుద్ది, కాయిన్ వాల్యూ అంటే తక్కువ కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు 10 వస్తున్నాయి కదా, అప్పుడు 6.25 వస్తాయి. జాగ్రత్త చేసుకోండి, కుమ్మేద్దాం. కాయిన్ ఎక్కడ తీసుకెళ్తుందో మీరు చూదురు. కానీ ప్రత్యేకించి ఈ డాడీ రోబోటిక్ అనేది మాత్రం చింపేస్తుంది. దట్స్ ఆల్. లవ్ యూ డాడీస్. భారతదేశం దమ్మెంతుందో చూపిందాం. వస్తావా? రా చూపించుదాం అందరూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.